Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. అంటే స్ట్రాంగ్ రీజన్ వచ్చేసి ఇక్కడ మై సెల్ఫ్ నాకు ఒక 20 years బ్యాక్ షుగర్ వచ్చింది. అప్పటికి నేను మంచి మెడికల్ ఫీల్డ్లోనే ఉన్నా, కాకపోతే ట్యాబ్లెట్ వేసుకునేది, తగ్గకపోయేది కాదు. ఎంతసేపు ట్యాబ్లెట్ వేసుకునేది. నా అలవాట్లు ఎలా ఉండేదంటే టైంకి నిద్ర కానీ ఫుడ్ కానీ టైంకి ఉండేది కాదు, బిజీ లైఫ్ ఉండేది. ఇంకా డబ్బులే లోకేమన్నట్టు బతికినట్టు రోజులు అనమాట. అలాంటి టైంలో ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా సరే షుగర్ అనేది కంట్రోల్ కాకపోయేది. అయితే మా తాత ముత్తాతలు నేర్పించిన ఒక విద్య నాకు ఎప్పుడు నా సబ్ కాన్షియస్లో, నా మైండ్లో ఎప్పుడు ఉండేది అనమాట. అయితే మా నాన్నగారు 80 ఏళ్ళు ఇప్పటికీ ఆయన నాడి చూసి వైద్యం చేస్తారు. అలాంటి విద్య మా తాత ముత్తాతల నుంచి వచ్చిన విద్యని అసలు దాన్ని మర్చిపోలేక దాన్ని అలాగే పట్టుకుంటూ కూడా నా బాడీని నేను సెట్ చేసుకోలేకపోయాను. వన్స్ ఎప్పుడైతే నాడి వైద్యం నా మీద నేను ఎక్స్పెరిమెంట్ చేసుకుని నా నాడి ఏం చెప్పింది, నేను అసలు ఎందుకు షుగర్ తగ్గట్లేదు, ఇవన్నీ ఎక్స్పెరిమెంట్లకు మంచి డీప్ రీసెర్చ్కి వెళ్ళిన తర్వాత ఒక సొల్యూషన్ దొరికింది. నా బాడీ అంటే నా బాడీలో నా నాడి వ్యవస్థను బట్టి నా లైఫ్ స్టైల్ నేను మార్చుకున్నాను. ట్యాబ్లెట్ మానేశాను. ట్యాబ్లెట్ మానేసిందే కాకుండా నేచర్ ఏం చెప్తుంది, నేచర్ యొక్క టైమింగ్స్ ఏంటి, నేచర్లో పంచభూతాల తత్వం మన బాడీ మీద ఎలా ఎఫెక్ట్ పడతాయి, నాడి చూసేసి వైద్యం చేసే విధానం అసలు ఏం చెప్పింది నాడి వైద్యం, ఆయుర్వేద వైద్యం ఏం చెప్పింది, ప్లస్ పంచభూతాలు ఏం చెప్తున్నాయి. ఇప్పుడు నేను యాక్యుపెంచర్ కూడా చేస్తున్నాను. యాక్యుపెంచర్లో కూడా నాడి వైద్యం అనేది ఉంది. ఆ యాక్యుపెంచర్లో నాడి వైద్యం ఏం చెప్తుంది, ఇవన్నీ బేస్ చేసుకొని చూస్తే నాకు షుగర్కి పర్మనెంట్గా సొల్యూషన్ దొరికింది. అందుకని నా లైఫ్లో రియలైజ్ అయింది కాకుండా ఇది ఇంకా 10 మందికి చేయాలి అనే ఉద్దేశంతో మా తాత ముత్తాతలు చేసిన వైద్యాన్ని నేను మళ్ళీ ముందుకేసుకుంటూ మొత్తం మళ్ళీ మా నాన్న దగ్గర ఉండి అన్ని స్టడీ చేస్తూ ఈ వైద్యాన్ని అంటే మన ప్రజలకు కావాలి, ఇలాంటి వైద్య విధానం ఒకటి ఉందనేది కూడా చాలా మందికి తెలియదు. కాబట్టి కొన్ని డయాస్లో నేను అంటే ప్రాక్టీస్ చేస్తూ కూడా ఈ నాడి వైద్యాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ పోయేసరికి ఆయుర్వేదం మీద, యాక్యుపెంచర్ మీద, నేచర్ మీద మంచి గ్రిప్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని నాది నేను మంచిగా పెట్టుకుంటుందే కాక 10 మందికి జనాలకు కూడా ఇది ఉపయోగపడాలని చెప్పేసి చాలా మంది పేషెంట్స్కి వైద్యం చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరినీ కూడా మీరు ఇలానే టెస్ట్ చేస్తారా? జస్ట్ నాడి చూసి వైద్యం చేస్తాను. అంటే ఎలాంటి టెస్ట్లు ఉండవు. కొంతమంది రిపోర్ట్స్ తీసుకొని వస్తారు, అవన్నీ బయట పెట్టరండి అని చెప్తాను అనమాట. అంటే అలాంటి సిస్టమ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్జాంపుల్ ఒక 100 ఏళ్ళకి తీసుకుంటే ఏ మిషనరీ లేదు, ఏ ల్యాబ్ లేదు, ఏమీ లేవండి అసలు. మరి అంతకుముందు కూడా రోగాలు ఉన్నాయి, జనాలు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. ఎలా మరి అప్పుడు వైద్యం చేసేది? ఇప్పుడంటే ఎంఆర్ఐ స్కాన్ వచ్చింది, బ్లడ్ టెస్ట్లు వచ్చినాయి. 100 ఏళ్ళ కిందికి వెళ్ళి మరి అప్పుడు కూడా మెడికల్ సిస్టమ్ ఉంది, ఆయుర్వేద వైద్య విధానాలు అన్నీ ఉన్నాయి. మరి ఎలా ఐడెంటిఫై చేసేది? సూపర్ఫిషియల్ అంటే మనం అనుకుంటున్న టెక్నాలజీ పెరుగుతుంది మనం అనుకుంటున్నాం, కానీ మనం ప్రతిదానికి ఒక మిషనరీ మీద డిపెండ్ అవుతున్నాం అనేది మర్చిపోవద్దు. ఎందుకంటే ఎప్పుడైతే డిపెండెన్సీ వస్తుందో మన స్వయంగా మన ఆలోచన శక్తిని కూడా మనం మర్చిపోతాం. మిషనరీ ఆలోచించడం మొదలు పెడుతుంది. ఒక మిషనరీని కూడా ఒక మనిషి క్రియేట్ చేసిందన్న ఒక బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా పోతుంది చాలా మంది జనాలకు. అంటే ఒక షుగర్ టెస్ట్ మిషన్ కనుక్కొని షుగర్ ఇంత ఉందని చెప్తుంది, కానీ నాడి పట్టుకుంటే మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీ డైజెషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఎందుకు మీకు షుగర్ లెవెల్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి, నాడి పట్టుకుంటే చెప్పొచ్చు. ఎందుకు నాడి పట్టుకునేప్పుడు మీకు బీపీ ఎక్కువ ఉంది, మీకు కొలెస్ట్రాల్ ఉన్నాయి, మీకు హార్ట్ మీద ఇంత ప్రెషర్ ఉంది, బ్రెయిన్ మీద ఇంత ప్రెషర్ ఉందని నాడి వ్యవస్థను బేస్ చేసుకొని చెప్పగలుగుతున్నాం. అంటే చూస్తూ ఒకటే పనిగా అంటే టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వకుండా ఎప్పుడైతే మనం జీవిస్తామో, ఎప్పుడైతే నేచర్కి మనం దగ్గరగా ఉంటామో, ఎప్పుడైతే మనం ఈ ఆయుర్వేద మూలాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ మనం అవపోసన పడితే ఖచ్చితంగా మనకు ఒక రూట్ కాజ్ దొరుకుతుంది. ఆ రూట్ కాజ్ బేస్ చేసుకునే నేను నాడి వైద్యం అనేది చేయడం జరుగుతుంది. కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు గుర్తించి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా చాలా సులువుగా తగ్గించే వైద్య విధానం అనేది ఈ ఆయుర్వేదలో, ఈ నేచర్లో ఉంది అనేది అవగాహన అనేది జనాలకు కావాలి. ఓకే, మీరు అన్నట్టు పట్టుకుంటేనే షుగర్ ఎంత ఉందో తెలియచ్చు, క్యాన్సర్ వరకు కూడా చూడొచ్చు అని అంటున్నారు. మరి మెడికేషన్ తర్వాత ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం అక్కడే వస్తుంది కదా. అయితే మెడికేషన్ దీనిలో ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కిడ్నీ బాగాలేదనుకోండి, కిడ్నీ పని ఏంటి? బ్లడ్ని ప్యూరిఫై చేయడం. ఆ బ్లడ్ ఎప్పుడైతే ప్యూరిఫై అవ్వదో అక్కడ ఏం తయారవుతుంది, ఆ బ్లడ్లో ఉండే ఇన్ఫెక్షన్స్ ఎక్కడెక్కడ డిపాజిట్ అవుతున్నాయి, ఆ ఇన్ఫెక్షన్స్ అంతా కూడా ఒక టిష్యూని పాడు చేస్తుందా, ఒక ఆర్గాన్ని ఏమైనా పాడు చేస్తుందా, ఆ చెడిపోయిన బ్లడ్ సిస్టమ్ని మనం ఒక లివర్కి బాగాలేదనుకోండి, లివర్ దగ్గర ఆ బ్లడ్ అంతా కూడా చెడిపోయిన బ్లడ్ అంతా లివర్ చుట్టూ పేరుకుపోయిందంటే లివర్ క్యాన్సర్ వస్తుంది, లివర్ సోరేజ్ అంటే చాలా డిసీజెస్ ఉన్నాయి. ఇలా అంటే కొన్ని డిసీజెస్ ఎట్లా ఉంటాయంటే ఈ ఎప్పుడైతే బ్లడ్లో ప్యూరిఫై ఎప్పుడైతే ప్రాపర్గా జరుగుతుందో ఎలాంటి డిసీజ్ ఉండదు. ఎప్పుడైతే బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ వస్తాయో
ఒక్కొక్క సెల్లు, ఒక్కొక్క టిష్యూ, ఒక్కొక్క ఆర్గన్ డ్యామేజ్ అవుతుంది. ఆయుర్వేద వైద్య విధానం ఏం చెప్తుంది అంటే, నాడీ వ్యవస్థ ఏం చెప్తుంది అంటే, నాడి పట్టుకుని వెంబడే మనకు ఆ రూట్ కాజ్ తెలుస్తుంది. ఎక్కడ కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ వస్తుంది అంటే, కిడ్నీ అంటే ప్రాపర్గా బ్లడ్ అనేది ప్యూరిఫై చేయలేకపోతుంది. ఎలా అయితే కిడ్నీ నార్మల్ ఫంక్షన్ చేస్తుంది దానికి రూట్ కాజ్ కనుక్కుంటుంది. కనుక్కొని కిడ్నీకి సంబంధించిన కొన్ని మూలికలు ఉంటాయి. ఎగ్జాంపుల్ పల్లేరు అని ఉంటుంది, చిన్న పల్లేరు, పెద్ద పల్లేరు, పల్లేరుకాయ అంటాం, అది చాలా అరుదుగా దొరుకుతుంది. ఆ పౌడర్ని రెగ్యులర్గా తీసుకుంటే కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి. అంత మిరాకిల్ జస్ట్ ఒక సీడ్ అనమాట. ఒక చిన్న చిన్న సీడు, చిన్న పల్లేరు కానీ ఇట్లా ఏనుగు పల్లేరు కానీ అంటాం, గుచ్చుకుంటాయి. అంత అదొక్కటి కిడ్నీని బ్లడ్ని ప్యూరిఫై చేయడమే కాకుండా కిడ్నీకి స్ట్రెంత్ అని ఇస్తుంది. ఎప్పుడైతే ఆ బ్లడ్ సెల్స్ అన్ని మారింది అనుకోండి, ఆటోమేటిక్గా కిడ్నీకి సంబంధించిన ఒక 100 రోగాలు కూడా మటుమాయమైపోతాయి. ఆ రూట్ కాజ్ చెప్తుంది అనమాట నాడీ వైద్య విధానం అనేది. లోపల ఉండే పంచభూత తత్వాన్ని బేస్ చేసుకొని, వాత పిత్త కఫాన్ని బేస్ చేసుకొని రూట్ కాజ్లో ఎక్కడ ప్రాబ్లం ఉంది దానికి మాత్రమే వైద్యం చేయాలని చెప్తుంది. దాని రూట్కి మాత్రమే మెడిసిన్స్ ఇస్తుంది అనమాట. కాబట్టి మనకు కొన్ని తెలిసో తెలియక కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి లోపల, కానీ చెప్పడం రాదు, అవి సెన్స్ అవ్వడం రాదు. చాలా మంది ఏం చేస్తారంటే, నేను లివర్ టెస్ట్ చేసుకున్న బాగానే ఉంది కానీ జాండీస్ ఉంటాయి. కొంతమంది కిడ్నీ టెస్ట్ బాగానే చేసుకుంది, కిడ్నీ టెస్ట్ నాకు బాగానే ఉందండి, బ్లడ్ టెస్ట్ చేసుకున్నా, కిడ్నీ టెస్ట్ చేసుకున్నా నార్మల్ ఉందండి, మీరు కిడ్నీ ప్రాబ్లం ఉందంటున్నారు అంటే, మళ్ళీ కిడ్నీకి రిలేటెడ్ సంబంధించిన బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది, బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇవన్నీ రూట్ కాజ్ ఎక్కడ అని చెప్పేసి చూస్తే కిడ్నీలో ఉంటుంది, కానీ కిడ్నీ టెస్ట్ చేసేసి నార్మల్ ఉంటుంది. చాలామంది నా దగ్గరికి వచ్చే పేషెంట్స్, సార్ నేను అన్ని టెస్టులు చేయించిన సార్ నార్మల్ ఉంది, కానీ నాకు బ్యాక్ పెయిన్ మాత్రం తగ్గుతలేదు. బ్యాక్ పెయిన్ తగ్గాలంటే ఒక డైజెషన్ సిస్టమ్ బాగుంటే సరిపోతుంది. ఒక డైజెషన్ సిస్టమ్ ఎప్పుడైతే బాగుంటుందో 90% డిసీజెస్ కూడా రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎప్పుడైతే డైజెషన్ సిస్టమ్ పాడవుతుందో 90% డిసీజెస్ వచ్చేదానికి రెడీగా ఉంటుంది. ఈ అవేర్నెస్ అనేది రావాలి. డైజెషన్ మీద మనకు ఒక అవేర్నెస్ వచ్చింది అనుకోండి, మనం ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం, ఏ టైంలో తింటున్నాం, ఏ టైంలో నిద్రపోతున్నాం అనేది ఒక అవగాహన కూడా వస్తుంది అనమాట. నేచర్ అనేది ఇదే చెప్తుంది, నాడీ వ్యవస్థ కూడా ఇదే చెప్తుంది, ఆయుర్వేద వైద్యం కూడా ఇదే చెప్తుంది. ఓకే, అసలు ఎలా తినాలో ఎలా పడుకోవాలో అంటే టైమింగ్స్ ఉంటాయా? ఇక్కడ చేయాలి, నేచర్ కనెక్ట్ చేయాలని చెప్పి ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా దానికి ఒక టైమింగ్ చెప్తాను నేను. నేచర్ ఏం చెప్తుంది, సింపుల్ లాజిక్ మీద చూద్దాం. ఓకే, పల్లెటూరులో ఇప్పటికీ చెంబు పట్టుకొని బయటికి వెళ్తారండి. ఏ టైంకి వెళ్తారు? అర్లీ మార్నింగ్ అంటే తెల్లవారుజామునే వెళ్ళిపోతారు. 5 గంటల నుండి 7 గంటల వరకు లార్జ్ ఇంటెస్టైన్ యొక్క టైమింగ్ అనమాట అది. అంటే ఉదయమే నేచర్ ఆ యొక్క లార్జ్ ఇంటెస్టైన్ ని క్లీన్ చేసుకోవాలి మనము. ఈ కాలకృత్యాలు అన్ని కూడా ఆ టైంలో వెళ్ళాలని నేచర్ చెప్తుంది. తెల్లవారుజామున చెంబు పట్టుకొని బయటికి వెళ్ళిపోయేది. అంటే ఆ ఒక టైమింగ్ ఏదైతే ఉందో ఆ టైమింగ్ని ఇప్పుడు మనం పాటిస్తున్నామా? ఎందుకు పాటించట్లేదు? వాష్రూమ్స్ అన్ని మన ఇంట్లో అయిపోయేసరికి ఏ టైం కన్నా వెళ్దాంలే అని చెప్తుంది, కానీ నేచర్ అలా చెప్పట్లేదు. తెల్లవారుజామున ఖచ్చితంగా కాలకృత్యాలు అనేది మోషన్కి వెళ్ళేసి క్లీన్ అయ్యి రెడీ అవ్వాలని చెప్తుంది. అంటే ఈ 7 to 9 మధ్యలో స్టమక్ టైం ఎప్పుడైతే ఫ్రీగా మోషన్కి వెళ్ళేసి వచ్చి ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి ఎంబడే, పల్లెటూరులు ఇప్పటికి చూస్తే రైతులందరూ కూడా ఎంబడే మంచిగా సాలిడ్గా తింటారండి. వాళ్ళు బ్రేక్ఫాస్ట్లు ఇడ్లీలు దోశలు తినారండి ఇప్పటికి కూడా. వాళ్ళు అన్నం వేసుకొని మంచిగా కడుపు నిండా కారం వేసుకొని అయినా సరే కడుపు నిండా తింటారు, ఏం మాత్రం కొద్దిగా తక్కువ తినరు. మార్నింగ్ టైంలో హెవీగా తింటారు. ఈ ఎప్పుడైతే స్టమక్ టైంలో మనం కడుపు నిండా తింటామో డే అంతా ఏదో ఒక వర్క్ చేస్తుంటాం కాబట్టి ఈ యాక్టివిటీలా మన జఠరాగ్ని అనేది యాక్టివేట్ అయ్యి జీర్ణం అవుతుందండి. ఎప్పుడైతే ప్రాపర్గా మనం తిని ఏదో ఒక యాక్టివిటీలో ఏదో ఒక పని మీద ఉన్నప్పుడు జీర్ణశక్తి అనేది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. కాబట్టి ఈజీగా డైజెషన్ అవుతుంది. డైజెషన్ ఈజీగా అవ్వడం వల్ల ఎలాంటి క్రానిక్ డిసీజెస్ అనేటివి రావు. నేచర్ ఇది చెప్తుంది. కానీ ఎంతమంది పాటిస్తున్నారండి ఈ టైమింగ్స్ని? ఈ టైమింగ్స్ యొక్క విలువ నేచరే చెప్తుంది. మనం అసలు లేచే వరకు 9-10 అయిపోతుంది. చీకటి అవుతుందంటే చూడండి, పశువులన్నీ సాయంత్రం అవుతుందంటే పశువులన్నీ ఆటోమేటిక్గా షెడ్కి వెళ్ళిపోతాయి. వెళ్ళేసి తినవండి. ఇంకా నైట్ పూట ఏ ఆవులన్నా తిన్నాయా? ఏ జంతువులు నైట్ పూట తింటున్నాయా? చూడండి ఒకసారి అబ్జర్వ్ చేస్తే నైట్ టైంలో ఏ ఎనిమల్స్ కూడా తినవండి, ఒక మనుషులు తప్ప. అర్థం చేసుకోవాలి. నైట్ టైంలో తినడం వల్ల, నైట్ టైంలో హెవీ డైట్ చేయడం వల్ల ఎన్ని అనర్థాలు వస్తున్నాయి అనేది ఒక అవేర్నెస్కి రండి. ఎప్పుడైతే నైట్ టైంలో లైట్ వెయిట్ ఫుడ్ అంటే ఈజీగా 1 hour 2 hours డైజెషన్ అయ్యే ఫుడ్ తీసుకుంటే ఎలాంటి డిసీజెస్ లేవండి.